పలాస నియోజకవర్గ ప్రజల తరపున కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌతు శిరీష గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ పలాస నియోజకవర్గ యావత్ నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ముఖ్యంగా కేంద్ర పౌర విమానశాఖ మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌతు శిరీష గారికి పలాస నియోజకవర్గ ప్రజల తరపున, ముఖ్యంగా పలాస మున్సిపాలిటీ చుట్టుపక్కల ప్రజల తరపున పాదాభివందనం చేస్తూ, సార్, మేము చినబడం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విషయంలో ఎన్నో ఏళ్లగా మేము ఇబ్బంది పడుతున్నాం సార్. ముఖ్యంగా ఉద్యోగస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విద్య కోసం వస్తున్న విద్యార్థులు ఎన్నో బాధలు పడుతున్నారు సార్. ఆ బాధలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర మంత్రుల ద్వారా ఆ విషయాన్ని తీసుకెళ్లి 48 కోట్ల రూపాయలు నిధులను తీసుకొచ్చిన మీ ఇద్దరికి పలాస నియోజకవర్గ ప్రజల తరపున పాదాభివందనం సార్. నిజంగా మేము ఎన్నో ఏళ్లగా ఇబ్బంది పడుతున్నాం సార్. గాలి వాన వచ్చిన, దట్టమైన ఎండొచ్చిన, బోరున వర్షం కురిచిన ఆ గేటు దగ్గర గంటల కొద్దీ మేము సమయం గడపాల్సిన పరిస్థితి వచ్చేది. నిజంగా ఎండాకాలం అయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది సార్. అలాంటి పరిస్థితులు మీరు దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాటను కట్టుబడి అనాధిక కాలంలోనే 48 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మీరు పలాస నియోజకవర్గ ప్రజల పట్ల ఉన్న అభిమానాన్ని, చిత్తశుద్ధిని మీరు నిరూపించుకున్నందుకు మీకు పాదాభివందనం సార్. నిజంగా మీరు పలాస నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలి అన్న నినాదంతోనే రాజకీయాల్లోకి వచ్చారనేది నేను గర్వంగా నమ్ముతున్నాను. తండ్రి వేసిన బాటలో కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, తాత తండ్రి వేసిన బాటలో గౌతు శిరీష గారు, నిజంగా మీ ఇద్దరు ప్రజల కోసం నిరంతరం కష్టపడే నాయకులు అని ఈ ఒక్క విషయంలో గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో అక్కడ నేను చిన్నబడం వెళ్ళే పరిస్థితి కానీ, వేరే ఉద్యోగరీత్యా పూండి కానీ శ్రీకాకుళం వెళ్ళే పరిస్థితుల్లో గేటు పడితే సుమారుగా గంట సేపు అక్కడ ఉండిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. నేనొక్కడనే కాదు, చాలా మంది, లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆ ఇబ్బందిని మేము అధిగమిస్తున్నాం అన్న ఆనందం మాకు చాలా గర్వంగా ఉంది సార్. మీకు మేము ఎప్పుడూ అండగా ఉంటాం, మీకు ఎప్పుడు మా సహాయ సహకారాలు అందిస్తాం అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాం. వచ్చిన అనాధిక కాలంలోనే గౌతు శిరీష గారు 3 మండలాల, అదేవిధంగా పలాస మున్సిపాలిటీ రోడ్ల విషయమైతేనేమి, రైతుకు నీరందించే విషయమైతేనేమి, ప్రతి సమస్య పట్ల 24 గంటలు ఆవిడ పడుతున్న కష్టాన్ని మేము కల్లారా చూస్తున్నాం. ఒక ఆడబిడ్డ అయ్యుండి ప్రతీదీ తెలుసుకొని, ప్రతీదీ ప్రజల పట్ల మనం ఉండాలి. రాజకీయం అంటే సేవ, కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా చేయాలి అన్న ఒక నినాదంతో వెళ్తున్న గౌతు శిరీష గారికి కూడా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని సగర్వంగా పాదాభివందనం చేస్తున్నాను మేడం. మీరిలా పలాస నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించండి. మీకు ప్రజల ఆశీస్సులే కాదు, మేము నమ్మిన భగవంతుడు ఆశీస్సులు కూడా మీకు దండిగా ఉంటాయి. మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్, ఆరోగ్యం ఇవ్వాలని, పలాస నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చినబడం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం పాటుపడిన కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి, గౌతు శిరీష గారికి పలాస నియోజకవర్గ ప్రజల తరపున మరొకసారి పాదాభివందనం చేస్తూ, మీకు మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.